అలసేన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జూలై 16 చదువుచున్నాను. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు, మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. అహరోను యొక్క పొడవైన వదులుగానున్న నిలువుటంగీని దట్టి సరిగా ఉంచును. ఈ దట్టి విశ్వాసమును గూర్చి మాట్లాడుచున్నది. దేవుని సేవించుటలో అనుదినము మనము ఆయన నీతిని కోరుకొనవలననియు మన స్వంత సామర్థ్యంపై ఆధారపడకూడదనియు ఇది మనకు జ్ఞాపకం చేయుచున్నది. ఎల్లప్పుడూ మనం ఆయన బలంపై ఆధారపడవలెను. విశ్వాసముతో ఆయన జీవమును స్వీకరించవలెను. సాధారణముగా మనము దీనిని చేయుటకు మర్చిపోవుదుము. అందువలననే శక్తివంతముగా ఆయనను సేవించుటలో తప్పిపోవుదుము. చివరకు మన ప్రయాస అంతయు వ్యర్థమైపోవుటను కనుగొందుము. ఆయన యందు విశ్వాసముంచవలనని నేర్చుకున్నటకు అనేకసార్లు మనము తప్పిపోవచ్చును. విశ్వాసము ద్వారానే ఆయనను సేవించుటకు బలము పొందగలమని, మన స్వంత జ్ఞానమును తలాంతులను బట్టి ఆయనను సేవించలేమని ఈ దట్టి జ్ఞాపకం చేయుచున్నది. ప్రధాన యాజకుడు తెల్లని నిలువుటంగీపై ధరించిన నీలి వస్త్రము ఏఫోదు మనకు ప్రాముఖ్యమైన పాఠమును బోధించుచున్నవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 15 వచనములలో ప్రభువు మనలను ఉప్పుతో వెలుగుతో పోల్చెను. నీలి వస్త్రము ఏఫోదులో రెండంతల తలంపు కలదు. ఈ నీలి వస్త్రము ఏఫోదు ఉప్పుకు వెలుగుకు సాదృశ్యంగా నున్నవి. మన తోటి విశ్వాసులకు మనము ఉప్పు వలె ఉండవలెను. విశ్వాసులముగా మనము ప్రార్థనకు గాని ఆరాధనకు గాని కూడి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించుటకు ఒకరికొకరము సహాయకరంగా ఉందము. ఆ సమయంలో విశ్వాసులు మాత్రమే మనతో పాలిభాగస్తులు కాగలరు. ఆ విధముగా ఉప్పు వలె మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉందము. అవిశ్వాసులకు మనము వెలుగు వలె ఉండవలెను. క్రైస్తవులముగా మనము జీవించు జీవితము వారికి గొప్ప ఉపయోగంగా ఉండవలెను. మనలో క్రీస్తు యొక్క జీవము చూచుట ద్వారా వారు ఆశీర్వదించబడుదురు. మన సాక్ష్యము ద్వారా ఉత్తేజపరచబడుదురు. ఆ విధముగా నీలి వస్త్రము ఏఫోదు విశ్వాసులేడల అవిశ్వాసులేడల మనము కలిగి ఉన్న రెండంతల బాధ్యతను తెలియజేయుచున్నవి. అవిశ్వాసులతో పోల్చి చూచిన ఎడల విశ్వాసులు కొద్ది సంఖ్యలోనున్నారు. కొంచెము ఉప్పు మన ఆహారమునకు రుచిని కలిగించినట్లు లోకంలో వారికి శక్తివంతమైన ప్రభావము కలదు. పోల్చి చూచిన విశ్వాసులు తక్కువ సంఖ్యలో ఉన్నను ఈ భూమి మీద సంఘముగా ఏర్పడి లోకమునకు దేవుని మహిమను కనపరచుచున్నారు. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.